నమస్తే అండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకొచ్చేసానండి. వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది. ఈ ముఖ్యమైన 10 పనులు చేయకపోతే మన మొక్కలనేవి పాడైపోతాయండి. అసలు ఆ పనులేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫస్ట్ పని వచ్చేసి కటింగ్ అండి. మన మొక్కల పైన ఎలాంటి యెల్లో లీవ్స్ కానివ్వండి, బ్రౌన్ లీవ్స్ కానివ్వండి, అలానే ఎండిపోయిన కొమ్మలు, ఎక్స్ట్రా ఉన్న కొమ్మలు అంటే బుషీగా ఉంటుంది కదండి, అలాంటి కొమ్మల్ని కూడా మనం కట్ చేయాలండి. ఎందుకంటే మనకి వర్షాకాలంలో హ్యూమిడిటీ అనేది చాలా ఎక్కువగా ఉండడం వలన మొక్కల పైన ఫంగస్ రావడము, అలానే పురుగులు ఎక్కువగా అటాక్ అవ్వడం జరుగుతుంది. ఈ వర్షం నీటిలో మనకు నైట్రోజన్ ఉంటుంది కాబట్టి మీరు కొన్ని కొమ్మలు కట్ చేసినా కూడా చాలా స్పీడ్గా పెరుగుతుందండి. కాబట్టి మీరు కటింగ్ అనేది ఖచ్చితంగా చేయండి. సెకండ్ పని అండి, ఈ పని మనం అందరం చేస్తూ ఉంటాం, కాకపోతే ఆ పని ఏంటి అనేది కూడా మనకు కూడా ఐడియా ఉండదు. అదేంటంటే మనం స్టాండ్స్ ఉన్న వరకు పాట్స్ అన్నీ కూడా మనం పెట్టేస్తామండి. కానీ కొన్ని పాట్స్ ఏం చేస్తాం, టెర్రస్ పైన అంటే నేల పైనే పెట్టేస్తాం. దానివల్ల ఏంటంటే కంటిన్యూగా వర్షం వచ్చినప్పుడు ఆ డ్రైనేజ్ హోల్స్ నుంచి మనకి మట్టి కొంచెం కొంచెంగా వెళ్ళి అక్కడ బురదలాగా తయారై ఆ డ్రైనేజ్ హోల్ అనేది వాటర్ డ్రైన్ అవ్వకుండా ఉంటుంది. దాని వలన మనకి ఏంటంటే మొక్కలకి రూట్ రాట్ రావడం జరుగుతుంది. దాని వలన మొక్కలు కూడా పాడైపోతాయండి. మీరు ఎంతవరకు అయితే అంతవరకు మన ఇటుకలు కానివ్వండి, లేకపోతే చిన్న స్టాండ్స్ కూడా మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి. అలాంటి స్టాండ్స్ లేదు అంటే మనము కొంచెం ఏదైనా పైకి హైట్ పెంచేసి ఈ పాట్స్ అన్నీ కూడా దానిపైన పెట్టండి. అప్పుడు మనకి రూట్ రాట్ రాకుండా మనకు వర్షం నీళ్ళు పడినట్టుగానే కిందికి వెళ్ళిపోతాయి. కాబట్టి ఈ పని ఖచ్చితంగా చేయండి. థర్డ్ పని వచ్చేసి స్పెషల్ ప్లాంట్స్, స్పెషల్ కేర్ అండి. కొన్ని మొక్కలు ఇలా ఉంటాయి ఏంటంటే మనం వర్షం నీళ్లు పడగానే అవి అనేవి పాడైపోతూ ఉంటాయి. అందులో కొన్ని మొక్కలు అండి ఎడీనియమ్స్ అండి. ఎడీనియమ్స్ ఏంటంటే దాని కాడెక్స్లో ఆల్రెడీ మనకి వాటర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వర్షం నీళ్లు కంటిన్యూగా పడడం వలన ఆ కాడెక్స్ అనేది పాడే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మనకి సక్లెంట్స్ కానివ్వండి, అలానే క్యాక్టస్లు కానివ్వండి, ఇవన్నిటినీ కూడా మనం ఇంటి లోపల పెట్టొద్దండి, మళ్ళీ షేడ్లో పెట్టండి. ఎక్కడైనా మనకి పైన స్లాబ్ లాగా ఉన్నా కొంచెం షేడ్లో అలా పెట్టుకోండి, గాలి వెలుతురు ప్రాపర్గా రావాలి. ఫోర్త్ పని వచ్చేసి కలుపు మొక్కలండి. మనం సమ్మర్లో ఏం చేస్తాము, ఇది కూడా కలుపు మొక్కలు కూడా మనకి మల్చింగ్ లాగా పనిచేస్తాయని వాటిని అలానే వదిలేస్తామండి. కానీ ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఏంటంటే మనం ఒక్క వర్షం వచ్చినా కూడా ఈ కలుపు మొక్కలు ఏం చేస్తాయి, మెయిన్ మొక్క కంటే కూడా న్యూట్రిషన్స్ అన్నీ కూడా ఈ కలుపు మొక్కలన్నీ తీసేసుకుంటాయండి. మన మెయిన్ మొక్కకి న్యూట్రిషన్స్ ఏమీ లేకుండా చేస్తాయి. కాబట్టి ఇక్కడ మీరు ఎక్కడ కూడా కలుపు మొక్కలు లేకుండా వాటిని అన్నిటినీ కూడా క్లీన్ చేయాలండి. అలా చేయడం వలన మన మెయిన్ మొక్కకి న్యూట్రిషన్స్ అన్నీ అంది మొక్కలు కూడా చాలా హెల్దీగా ఉంటాయి. ఇప్పుడు మనం ఫిఫ్త్ పని ఏంటో తెలుసుకుందాం. ఫిఫ్త్ పని వచ్చేసి మనము సపోర్ట్ అండి. ఈ సపోర్ట్ ఏంటంటే మనకి ఇప్పుడు వర్షాకాలంలో ఎక్కువగా గాలులు రావడం, తుఫాన్స్ రావడం, దాని వలన మొక్కలు అనేవి పడిపోతూ ఉంటాయండి. కాబట్టి మీ ఏ మొక్కకైతే మీరు కర్రలు కట్టాలనుకుంటున్నారో కట్టండి. అలానే క్రీపర్స్ అయితే క్రీపర్ నెట్స్ కట్టండి, లేదా పందిలాగా వేసుకుంటారంటే వేసేసుకోండి. కానీ ఖచ్చితంగా సపోర్ట్ అనేది మొక్కలకి ఇవ్వండి. అప్పుడు మీ మొక్కలు అనేవి చాలా బాగుంటాయండి, కింద పడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు సిక్స్త్ పని ఏంటో తెలుసుకుందాం. సిక్స్త్ పని వచ్చేసి మనకి మట్టిని డీప్గా లూజ్ చేయాలండి. అదేంటి రూట్స్ పాడవవా అని మీకు డౌట్ రావచ్చు. అవునండి, రూట్స్ పాడవ్వకుండానే 2 నుంచి 3 ఇంచులు తీయాలండి. ఎందుకంటే మనం ఎండాకాలంలో కంటిన్యూగా వాటర్ ఇవ్వడం వలన ఏమవుతుంది, మట్టి అనేది గట్టిపడుతుందండి. గట్టిపడడం వలన మనకి రూట్స్కి ఆక్సిజన్ అందడం అనేది ఆగిపోతుంది. దానివలన మొక్కలు పెరగడం తగ్గిపోతుంది. కాబట్టి మీరు ఈ మట్టిని 2 నుంచి 3 ఇంచులు మీరు మట్టిని లూజ్ చేసేసి దానిపై నుంచి మీరు దాల్చిని పౌడర్ కానివ్వండి, పసుపు కానివ్వండి, లేదా యాంటీ ఫంగల్ పౌడర్ మీ దగ్గర ఏది ఉన్నా కూడా దానిపైన వేసేయండి. అప్పుడు మనకి రూట్స్కి ఆక్సిజన్ అందుతుంది, మొక్క కూడా చాలా హెల్దీగా పెరుగుతుంది. ఇప్పుడు మనం 7th పని ఏంటో తెలుసుకుందాం. మనకి పార్ట్స్ పైన నాచులాగా కనిపిస్తూ ఉంటుంది కదండి, అది ఖచ్చితంగా తీసేయాలండి. ఒకవేళ తీసేయకపోతే కింద మనకి ఫంగస్ రావడము, అలానే నీళ్లు మనం పోసినప్పుడు కూడా అది వెళ్ళిపోకుండా అలానే ఉండడము ఇలా జరుగుతూ ఉంటుందండి. అప్పుడు మన మొక్కలు అనేవి పాడైపోతాయి. అలానే మనకి మట్టిని కూడా లూజ్ చేసినట్టుగా ఉంటే దీంతో పాటు వీడ్స్ కూడా వెళ్ళిపోతాయి. ఇప్పుడు మనం 8th పని ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడే మనం మట్టిని స్టోర్ చేసుకోవాలండి. అదేంటి, ఇది ఎలా ఇంపార్టెంట్ అని మీరు అనుకోవచ్చు అండి. ఎందుకంటే మనకి వర్షాకాలంలో ఎక్కడ చూసినా బుడదగా ఉంటుంది. పచ్చి మట్టిలో మనం మొక్కల్ని మనం పెట్టలేమండి. మీరు ఎలాంటి మట్టి అయినా కానివ్వండి తీసుకురండి, దాన్ని మంచిగా ఎండలో ఒక 2-3 రోజులు ఎండనివ్వండి. ఆ తర్వాత బకెట్స్లలో కానివ్వండి, బస్తాలలో తీసి మంచిగా జాగ్రత్తగా పక్కన పెట్టుకోండి. ఇది ఒక్కటే కాదండి, వర్మీ కంపోస్ట్ కానివ్వండి, కోకోబీట్, నీమ్ కేక్ ఏవైనా కూడా మీరు ఇప్పుడు గ్యాదర్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు మనం 9th పని ఏంటో తెలుసుకుందాం. మనం అందరం ఈ తప్పు చేస్తూ ఉంటామండి. గార్డెన్లోకి వస్తాము, మొక్కల్ని చూసుకుంటాం, వెళ్ళిపోతాం. కానీ మొక్కల కంటే ముందు మనము ఎక్కడైతే డ్రైనేజ్ హోల్ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా చెక్ చేయాలండి. మనం ఏంటంటే గార్డెనింగ్ చేసినప్పుడు ఆకులు కానివ్వండి, మట్టి కానివ్వండి ఆ డ్రైనేజ్ హోల్ దగ్గర ఆగిపోతాయి. దాని వలన మనం వర్షం పడినప్పుడు మనకు ఒక చిన్న స్విమ్మింగ్ పూల్ లాగా, అలానే ఒక చెరువు లాగా తయారైపోతుంది. దాని వలన మనకి
ఫంగస్ అటాక్ అవ్వడము, అలానే మొక్కలకి రూట్ రాట్ రావడము ఇవన్నీ జరుగుతాయి. అలానే వీటన్నిటికంటే పెద్ద విషయం ఏంటంటే మన టెర్రస్ పాడైపోయి మనకి పైనుంచి కిందికి ఇంట్లోకి వాటర్ అనేవి కారుతాయండి. దాని వలన మనకు మొక్కలు కాదండి మనం ఇంటికే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మీరు ఎక్కడి నుంచి అయితే డ్రైన్ పైప్ ఉంటుందో అక్కడ మీరు ఎవ్రీ డే ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండండి. చివరిగా డ్రైనేజ్ హోల్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవాలండి. అవి పార్ట్స్వే కానివ్వండి లేదా టెర్రస్వే కానివ్వండి, వీటన్నిటిని కూడా క్లీన్గా ఉంచుకోండి. వాటర్ వెళ్తున్నాయా లేవా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. అయితే ఈ వీడియో ఎలా అనిపించింది, లేదా నేను ఏదైనా పని మర్చిపోయి ఉంటే ఒక్కసారి కామెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. బాయ్ అండి.